2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హ్యాపీ టు సీ యూ ఆల్. ఈ రోజు మనం ప్రతి స్టూడెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు యావత్ ప్రపంచంలో ఉండే స్టూడెంట్స్ కమ్యూనిటీని మొత్తం అడ్రస్ చేయడానికి ఒక టీచర్ వల్ల స్టూడెంట్ ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు, ఒక పేరెంట్స్ మనల్ని అర్థం చేసుకోవడంలో స్టూడెంట్ ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అనేది మొత్తం ఈ రోజు ఇక్కడ కూర్చొని వాళ్ళని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. ఒక ఓటు హక్కు వేసి ఒక పొలిటీషియన్ ని మనం పార్లమెంట్ లో పంపించి మన తలరాతను అతను ఎలా రాస్తున్నాడో ఈ రోజు మనం మాట్లాడే దాంతో ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఫ్యాకల్టీ కానీ పేరెంట్ కానీ ఎవరన్నా ఒక్కరు మారినా కూడా ఆ కుటుంబం అంతా మారద్దన్న ఆలోచనతోనే ఈ రోజు స్పెషల్ గా ఈ ప్రోగ్రామ్ ని మన కోడ్ జ్ఞాన్ లో ఆర్గనైజ్ చేస్తున్నాం. సో అందుకోసంగా మీరందరూ ఎంతమందికి డిగ్రీ కంప్లీట్ చేశారు? డిగ్రీయా బీటెక్? ఎంతమంది బీటెక్ కంప్లీట్ చేశారు? ఇక్కడ బీటెక్. ఎంతమంది డిగ్రీ? ఎనీ అదర్ ప్రొఫెషన్స్, ఎనీ అదర్ బ్యాక్గ్రౌండ్స్? డిగ్రీ బీటెక్ కాకుండా ఇంకేదైనా బ్యాక్గ్రౌండ్ తో వచ్చారా? సో ఎంతమంది మీ బీటెక్ కాలేజ్ తో హ్యాపీగా ఉన్నారు? ఒక్కరు కూడా లేరా? ఎంతమంది మీ డిగ్రీ కాలేజ్ చదువుకొని వచ్చారు కదా, డిగ్రీ కాలేజ్ ఎంతమందికి మీకు హ్యాపీనెస్ ఇచ్చింది? అవునా? అయితే ఇన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఏమేం మార్పులు వస్తే ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు ఎంజాయ్ చేయగలుగుతారు? అసలే మన వాళ్ళు సినిమాలు చూసి బా కాలేజ్ ఇలా ఉంటుంది పద అని చెప్పి వెళ్ళిపోదాం అని చెప్పి నేరుగా వెళ్ళి జాయిన్ అవుతారు. తర్వాత వాళ్ళకి తెలిసి ఒక్క బొరల పడతారు. ఇప్పుడు అసలు ఒక ఇంజనీరింగ్ కాలేజ్, పైగా ఇప్పుడు అందరూ ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవుతారు కదా, అసలు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చూస్ చేసుకునే ముందు ఏ జాగ్రత్తలు తీసుకుంటే మీలాగా వాళ్ళు కష్టాలు పడరని మీ తమ్ముళ్ళకి మీ చెల్లెళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఎనీవన్? సార్ యాక్చువల్లీ ఇంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే సంథింగ్ హ్యాపీ డేస్ మూవీ అన్నీ చూసి బీటెక్ ఎంజాయ్ చేయాలి, ఉన్న 4 yearsని ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేయాలి. తర్వాత లాస్ట్ 4 ఇప్పుడు మన డ్రాగన్ సినిమా వచ్చింది, సో లాస్ట్ 3rd year 4th yearకి వస్తే అప్పుడు మనం స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఆ టైంలో క్లియర్ చేసుకొని ఏమున్నా క్లియర్ చేసుకొని ఆ టైంలో మనం ఇంట్రెస్ట్ పెట్టి ఓకే ఆ టైంకి ఏం కావాలో స్కిల్స్ అవన్నీ నేర్చుకొని మనం జాబ్కి ట్రై చేద్దామని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఇంటర్ అయిపోయిన వెంటనే మెయిన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తారు. మెయిన్స్లో రాకపోతే ఎంసెట్ లేకపోతే మేనేజ్మెంట్ ఇలా అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎలా ఉంటారంటే పేరెంట్స్ స్టూడెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలి. వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏంటి డిసిజన్ వాళ్ళది, స్టూడెంట్స్ది. సో స్టూడెంట్స్ అనేది క్లియర్ ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తే ఆ క్లారిటీ అనేది పేరెంట్స్ చెప్పాలి. అండ్ ఆల్సో మనకి రిలేటివ్స్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్ బాగుంటుంది, ఈ యూనివర్సిటీ బాగుంటుంది, ఈ యూనివర్సిటీలో ఇన్ని ప్లేస్మెంట్స్ ఉంటాయి, సో మీరు దీంట్లో జాయిన్ అవుతే ఇలా ఉంటుంది అని వాళ్ళు చెప్తారు. బట్ మోస్ట్లీ అన్ని యూనివర్సిటీస్ బీటెక్ కాలేజెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇచ్చేది ఓన్లీ 20 to 30% మాత్రమే. ఏదో చెప్తున్నారు కానీ బట్ అది ఎలాంటి యూజ్ ఉండదు దానివల్ల. ఇప్పుడు నార్మల్గా మనకి అకాడమిక్స్ అనేవి ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ మనకున్న అక్కడ అకాడమిక్స్ ఎలా ఉంటాయంటే ఓన్లీ బేసిక్ పర్పస్. సపోజ్ మనం కోడింగ్ వస్తే పైథాన్, జావా ఇవన్నీ ఉన్నాయి. బట్ వాళ్ళు నేర్పించే జస్ట్ హలో వరల్డ్ అంతే. ఈ బేసిక్ పట్టుకొని వాళ్ళు ప్లేస్మెంట్ ట్రైనింగ్ అవన్నీ కొన్ని ఇంపార్టెన్స్ ఇవ్వడం దానికి అవి రాంగ్ అక్కడ. సో మెయిన్లీ ఫస్ట్ ఒక కాలేజ్లో యూనివర్సిటీ బీటెక్ ఆర్ ఎల్స్ సంథింగ్ దేంట్లో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఒక స్టూడెంట్ క్లారిటీ ఉండాలి. వాళ్ళు ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ పేరెంట్స్ చెప్తే వాళ్ళు పేరెంట్స్ అండ్ స్టూడెంట్ కమ్యూనికేషన్ ఉండాలి. ఇంకా మిగతా రిలేటివ్స్ వాళ్ళు ఎవరితో మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్ ఏమో కొంచెం ఎగ్జైటింగ్గా అంతా కొత్తగా ఉంటుంది. వాళ్ళు సంథింగ్ మూవీస్లో చూసినట్టు దాన్ని రిలేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళు టీనేజ్ కాబట్టి సంథింగ్ న్యూగా చేయాలనుకొని ప్లానింగ్లో వాళ్ళు ఒక ఫ్లోలో ఉంటారు. బట్ అది తెలియదు వాళ్ళకి తర్వాత 4 years అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, నెక్స్ట్ ఎలా ఫ్యూచర్ ఉంటుంది. సో మెయిన్లీ నేనేమంటానంటే ఒక స్టూడెంట్ బీటెక్ ఆర్ ఎల్స్ సంథింగ్ ఏమైనా గ్రాడ్యుయేషన్ జాయిన్ అవ్వాలంటే వాళ్ళకు ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ వాళ్ళు ఏం అవ్వాలనుకునే ఒక ప్లాన్ ఉంటే దే విల్ సక్సెస్. బీటెక్ ఏముంటే ఆ 4 సంవత్సరాలు స్టూడెంట్ లైఫ్ బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక బీటెక్ కాలేజ్లో ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదా ఇంట్రెస్టింగ్ లేదా డిఫరెంట్ డొమైన్స్ మీద వర్క్ చేస్తే, ఇప్పుడు ఒక ఐటీ స్టూడెంట్ ఉన్నారు, తనకి ఐటీతో పాటు డిఫరెంట్ డొమైన్స్ మీద కూడా నాలెడ్జ్ ఉంటే తను ఇంకా సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సో అలా. వెరీ గుడ్. ఫస్ట్ చెప్పాలంటే ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్నాక కాలేజ్లో జనరల్గా సో ఇప్పుడు అంతా పేరెంట్స్ డిసిషన్ అండ్ అదర్ రిలేటివ్స్ ఆ డిస్కషన్తో జాయిన్ అవుతాం. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎట్లా తీసుకున్న ఏఐఎంఎల్, డేటా సైన్స్ అని కోర్సులు ఉన్నాయి. సో అడ్మిషన్ అయ్యేసరికి కనుక బట్ వెన్ కాలేజ్లో జాయిన్ అయినాక అసలు దాని సబ్జెక్ట్ రిలేటెడ్ అసలు చెప్పరు. ఇంకా పీపీటీ ప్రజెంటేషన్ అని చూపిస్తారు. దాంట్లో ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. సో మెయిన్ చాలామంది ఏం చేస్తారంటే ఇంత టైంలో చెప్పలేం, సో ఇంత కవర్ చేయలేమని టాపిక్స్ కూడా డిలీట్ చేస్తూ ఉంటారు.
బట్ దానివల్ల యూజ్ ఏం లేదు. జస్ట్ బేసిక్ నాలెడ్జ్ వల్ల ఇప్పుడు కంపెనీస్ అది ఈవెన్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దట్ బేసిక్ నాలెడ్జ్, Yes. కానీ కంపెనీకి అది రిక్వైర్డ్ కాదు. దే విల్ నీడ్ మోర్ నాలెడ్జ్. బట్ ఈ కాలేజెస్లో అవి దొరకట్లేదు, జస్ట్ ఫర్ లైక్ అడ్మిషన్స్ ఓన్లీ. సో అవి వాటిలో ఇంప్రూవ్మెంట్ వస్తే ఇట్ విల్ బి బెటర్ ఫర్ ద స్టూడెంట్స్ టు గెయిన్ మోర్ స్కిల్స్.